గవర్నమెంట్ ఏ క్యాట్ రిలీజ్ చేసింది. సో అసలు మరి దాని డీటెయిల్స్ గురించి చెప్తారా అండి వ్యూవర్స్కి? ఏ క్యాట్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 16 నుంచి రిలీజ్ చేసింది మేడం. యాక్చువల్ 26 లాస్ట్ డేటు. ఓకే. ఈ నాన్ లోకల్ ఇష్యూ మీద 30 తారీఖు పెంచారు టైము. ఆల్ ఇండియా ఎంసీసీ కోటా వచ్చేప్పటి 21 స్టార్ట్ అయింది. అది 1 వీక్ వరకు ఉంది. ఈ రెండు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. వెబ్ ఆప్షన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాలేదు. ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మేనేజ్మెంట్ సీటు ఎన్ఆర్ఐ సీటు స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే కేఎన్ఆర్ యూనివర్సిటీ, అటు ఆంధ్ర ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఇటు ఆల్ ఇండియా ఎంసీసీ కన్వీనర్ కోటా స్టార్ట్ అయింది. ఓకే. అది సో అంటే 30వ తారీఖు దాకా ఈ కోటా ఉంటుంది. ఓకే, 30వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి సో ఎవరికి వస్తుందో వాళ్ళు వెంటనే వాళ్ళు త్వరపడాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. సో మరి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు కదా సార్? మరి వెబ్ ఆప్షన్స్కి ఇంకా టైం ఉంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అండి. ఆహా, ఓకే. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ క్యాట్లో అంటే ఎట్లాంటి వాళ్ళు సూటబుల్ అవుతారంటారు? ఏ క్యాట్ అంటే మేడం టాప్ ర్యాంకర్స్ మేడం. 490 పైన ఉన్న వాళ్ళకే సీట్లు వస్తాయి ఆంధ్రాలో. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ 430, బీసీ 460, ఓసీకి 490, 510 వరకు ఉంటుంది. అది ఆంధ్ర అయితే లాస్ట్ ఇయర్ 560కి సీట్ రాలా, 562 కట్ అయింది. ఈసారి అంటే అట్టాగా ఉంటుంది, ఒక 50 మార్కులు అటు ఇటుగా. సో అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చెప్పగలరు. సో ఈసారి ఎలాంటి వాళ్ళకి వస్తుంది? వర్క్ చేయాలి మేడం, దానికి టీం వర్క్ చేయాలి, దానికి చేయాల్సిందే అంటారు. సో మిమ్మల్ని సంప్రదిస్తే ఏమైనా డౌట్లు ఉంటే సంప్రదిస్తే క్లారిఫై చేస్తారు. వెల్కమ్. సో అయితే ఏ క్యాట్కి అయితే మనకి ఈ మంత్ 30 వరకు ఉందంటారా రిజిస్ట్రేషన్ అండి? ఓకే. కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ సెకండ్ రౌండ్ చేసుకుందాం అనుకుంటారు. కేఎన్ఆర్ యూనివర్సిటీ కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ సెకండ్ రౌండ్ ఛాన్సెస్ ఇవ్వదు, ఫస్ట్ టైమే ఛాన్సెస్ ఇస్తుంది. అందువల్ల ఎవరైనా చేసుకోవాలంటే ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే 3 రౌండ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ టైం చూసుకుందాంలే అని అనుకుంటే పోయినట్టే అది. ఇంకా ఆల్ ఇండియా ఉంటుంది సెకండ్ రౌండ్. ఓకే. బట్ స్టేట్ రౌండ్ ఏది కూడా సెకండ్ రౌండ్ ఉండదండి, రిజిస్ట్రేషన్ ఉండదు. ఓన్లీ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ ఉంటుంది.